మొత్తం ఫారెస్ట్ అంతా కూడా దాటేసి వచ్చింది. లాఠీ చూపించి ఆయన బెదిరిస్తుండు. కైసా హటాతే భాయ్ అందరూ హై కోలేగా తో కైసా సార్ కోలేగా తో బిహార్ మే ఆనా హువా తో తుమ్కో దేఖా స్పీడ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే మనం కాంటా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ యూపీ బార్డర్ దాటేస్తాం అనమాట. ఈ కాంటా దాటేస్తే బీహార్లోకి ఎంట్రీ అయిపోతాం. మనకైతే కాంటా పెడతారనమాట. వెయిట్ అనేది చెక్ చేసుకుంటారు, కానీ ఇక్కడ కాంటా అయితే లేదుగా. యాపిల్ సేప్ బిల్టీ ఆంటీ హలో బాయ్. బిల్ అయితే తీసుకుర్రు, సైడ్ పెట్టి రమ్మన్నాడు. పోయి మాట్లాడి తీసుకొని వస్తా. ఇలా కంట చూపియాలంట. అజో ఇది రాజో అన్న, ఇది ఇప్పన్న పోస్తలే లోపలికి. లోడ్ అంట ఇప్పి చూపియాలంట. इतना कैसा खोलता देखो भाई. अभी ये पूरा बांधना है ना. कैसा है देखो पूरा बांध के रहता है. कैसा दिखाते आपको? बिल्टी तो दिखा है ना, बिल्टी दिखा है तो भी आप वो देखो, ये देखो. आ जाओ इधर, आ जाओ चुप दिखो. कैसा हटाते भाई? अंदर है लोड देखो. साइड कपड़ा है, पूरा कपड़ा देखो. अंदर इधर पूरा कपड़ा रहता है ना. कैसा दिखाते हैं साइड में पूरा वो कपड़ा लगाते. देखो नीचे देखो. काटन बाहर निकालना, काटन बाहर निकालना पूछ रहा हूँ सर. एप्पल हाँ. खोलेगा तो कैसा सर? खोलेगा तो अनलोड नहीं करता. खोलेगा तो अनलोड नहीं करता सर. खोले बिहार में आना हुआ तो तुमको दिखाना होगा. वही पार्टी वाले बात करते ना, मर कहे वो खोले तो मेरे का अनलोड नहीं होता. फिर जो बोल पार्टी से यहाँ बिहार में हम लोग चेक करेंगे तब. कौन जी वो खोल के दिखाओ बोल रहे. खोल के पूछो जो से नहीं हमने क्या मानेंगे. ठीक. कहाँ से लोड किया? सेब कश्मीर से. सेब है इतना हिफाजत से रखा है यार. ओ ठीक है. दाने डाली दिन डाल. చూసారు కదా బార్డర్ దగ్గర అయితే ఎంత దారుణంగా చేస్తారో. బిల్లు చూపించినాక కూడా మళ్ళీ అలా ఉన్నాయా లేవా, ఆ బాక్సులు చూసినాక కూడా మళ్ళీ బాక్సు లోపల యాపిల్ ఉన్నాయా లేవా ఇట్లా చెకింగ్ చేస్తారనమాట. తప్పది ఒక కొన్ని ప్లేస్లలో ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం ఢిల్లీ నుంచి వస్తున్నాం, ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అక్కడ ఢిల్లీ కాడ కూడా ఓపెన్ చేయించారు, కానీ బాక్స్లో ఫోటో చూపిస్తే కథ వదిలేసారు. కానీ మొత్తం బాక్సులు మది ఓపెన్ చేసి మరి వాళ్ళు యాపిల్స్ ఉన్నాయా లేవా అనేది కూడా చెక్. డేంజరస్గా ఉంది చెకింగ్. వచ్చేటప్పుడు మాత్రం ఏం లేదు, ఎందుకంటే అప్పుడు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే మోడీ సార్ అయితే వెళ్తుండ అనమాట. అప్పుడు మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఉండే. అప్పుడైతే ఎలాంటి చెకింగ్లు ఏం చేయలేరు. ఇప్పుడు చూసారు కదా ఎవరు వస్తలేరు కాబట్టి అప్పుడు మోడీ సార్ వస్తుండే ప్రధానమంత్రి అని చెప్పేసి వీళ్ళైతే ఎవ్వరు కూడా పట్టించుకోలేరు. నాపి పట్ట మొత్తం ఇప్పేసి బిల్లులు చెక్ చేసి బయట స్టేట్ బండ్లు అనుకో, వేరే స్టేట్ బండ్ల నెంబర్లు చూసి వాటిని ఇంకా దారుణంగా చలాన్లు వసూలు చేయడం ఇవన్నీ చేస్తారు. ఈయన క్యాలోడ్ అంటాడు, ఆయన క్యాలోడ్ అంటాడు. నీకెందుకు ఇంతమందా? ఒకరు చెక్ చేస్తారు, ఇద్దరు చెక్ చేస్తారు. పోయేటప్పుడు ఒకలా ఉంది, వచ్చేటప్పుడు ఒకలా ఉంది. అంతా రివర్స్, ఉల్టా పల్టా. ఈవినింగ్ వరకు అయితే మనం సిలిగురు వరకు వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ పోయినాక అక్కడ మెసేజ్లు అని చెప్పి అవి అని అయితే ఇంకా చాలా ఉంటాయి. మనకైతే డమ్మీ ట్యాక్స్ అనేది అయితే ఉంది. అక్కడికి వెళ్తే డమ్మీ ట్యాక్స్ అనేది అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. మనమైతే అడిగినప్పుడు పార్టీ వాళ్ళకైతే ఫోన్ చేసినాం, ఎందుకంటే మనం యాపిల్ లోడ్ అనేది ఫస్ట్ టైం వేసుకొచ్చినాం. ఎప్పుడు కూడా ఏ బార్డర్లో కూడా ఇది ఓపెన్ చేసి చూపిరి అని చెప్పేసి మనమైతే అడగలేరు, ఎవరు అడగలేరు. పచ్చిసరికి అనేది అసలు ఓపెన్ చేస్తే ఇప్పుడు బస్తాలు అనేవి అటు ఇటు పడతాయి, ఆ బాక్సులు కూడా కింద పడిపోతుంటాయి.
అందుకని చెప్పేసి ఎవరు అడగరు కూడా. ఇక్కడ ఫస్ట్ టైం అడిగారు కదా అని చెప్పేసి పార్టీ వాళ్ళకి కాల్ చేసినాం అనమాట. పార్టీ ఆయనకి కాల్ చేస్తే వాళ్ళు అసలు వదలట్లేరన్నా, ఇప్పుడు చూపించాలంటారు. అంటే మరి సరే ఇక తప్పని పరిస్థితులు ఏం చేస్తాం, చూపిరి. అది కూడా కాదంటే ఇంత పైసలు ఇచ్చి పోరని చెప్పారు. పైసలు ఇచ్చినాం అనుకో అట్నే అలవాటు అయిపోతుంటుంది. మనం ఎంతసేపు ఉన్నా కానీ అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి మాట్లాడి డిస్కషన్ చేసి, అందుకని చెప్పేసి మనం అయితే వాదించాలి కొద్దిసేపు. ఎమ్మటి అడగంగానే మనం భయపడి అయితే వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వద్దు. టీ తాగామని చెప్పేసి ఆగినాం, టీ తాగేసినాం. మనకైతే నైట్ టైంలో నిద్ర వస్తుంది కాబట్టి క్రేన్ ఒక పొట్లలో అయితే కూడా నేను తెచ్చినప్పుడు అయితే స్టార్టింగ్లో వీడియోస్లో చూపించిన కదా, ఇంత పెద్ద దండలు తెచ్చిన. 2 దండలు తెస్తే లాస్ట్ 5 మిగిలినాయి అంతే. అంటే మనం నైట్ టైం నిద్ర వచ్చినప్పుడు అవి వాడతాం అనమాట. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ బండ్లు చాలామంది ఆపుకున్నారు. ఎక్కువ టీ షాప్లు ఎక్కడి నుంచో చూసుకుంటూ వస్తున్నాం, ఎక్కడ కనిపించలే, ఈయనే ఉన్నది. సరే పట అని చెప్పేసి ఇక్కడ ఆయన ఏమని భయం ఏంది ఇట్లా చేస్తాం ఏందన్న అప్పుడప్పుడు. ఇంకెంత దూరం ఉందన్నయ్య? ఇంకెంత దూరం ఉంది అది గోవాట? ఏది గోవాట? గోవాట అడిగినా మరి డాల్కోలో కొట్టేదా? సిలిగురి ఇంకా మనకి 271 కిలోమీటర్లు ఉంది. ఈ ఫ్రెష్ యాపిల్ అనేది అయితే మనకి ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి ఊక ఫోన్లు చేస్తూ ఉంటారు. మనకి అక్కడి నుంచి కాశ్మీర్ నుంచి వచ్చేటప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే కాన్వాయ్లలో ఎక్కువ ఆపుతుంటారు. మనకి ఇంకా ల్యాండ్ స్లైడింగ్ అంటే మనకి గుట్టలన్నీ కూడా కూలిపోతూ ఉంటాయి. మధ్యలో అక్కడిక్కడ ఆ బండలు ఇట్లా పడుతూ ఉంటాయి. రోడ్ల మీద పడ్డప్పుడు అది క్లియర్ చేసేటప్పుడు ట్రాఫిక్ జామ్లు అనేవి ఎక్కువ అవుతాయి. ఓన్లీ ఆ గుట్టలు కూలుతుంటాయి అన్నప్పుడు ఆ సింగిల్ రోడ్లే ఉంటాయి అక్కడ సైడ్, డబల్ రోడ్ అనేవి ఎక్కువ ఉండవు మధ్యలో గుట్టల ప్లేస్లలో. అలాంటప్పుడు మనకి బండ్లన్నీ కూడా ఆగిపోతుంటాయి అనమాట. మన బండి బయలుదేరి వచ్చేటప్పుడు మనతో పాటు లోడ్ అయిన బండ్లన్నీ కూడా, మన బండి ముందు వచ్చేసింది, వాళ్ళ బండి వెనకాల వచ్చేసినాయి. మనతో పాటు లోడ్ అయిన బండ్లన్నీ కూడా ఇప్పుడు ఆ కాన్వేలోనే ఆగిపోయినాయి అనమాట. ఇప్పుడు ఆ కాన్వేలలో ఆగినప్పుడు 2 రోజులు 1 రోజు అట్లా కంపల్సరీ అయితే ఆపుతారనమాట. ఇక్కడ సైడ్ మనకి వెస్ట్ బెంగాల్ దగ్గరకు వస్తున్నాం అన్నప్పుడైతే ఎక్కువగా ఈ టూటోలు ఈ పబ్లిక్ చూస్తున్నారు, రోడ్ల పైన మార్కెట్లు ఉంటాయి ఎక్కువగా. అందుకని చెప్పేసి ఇక్కడ సైడ్ ఊకే బార్గెట్లని ఎక్కువ పెడతారు. ఇటుపక్కల ఇక్కడ సైడ్ వరిసేన్లు అనేవి అయితే ఎక్కువ వేస్తుంటారు. మన కాశ్మీర్ సైడ్ గోధుమలు ఎక్కువ వేస్తుంటారు. ఢిల్లీ సైడ్ అటు సైడ్ గోధుమలు, క్యాబేజీ, ఇంకా ఆవాల తోటలు ఎక్కువ వేస్తుంటారు. ఆవాల లోళ్ళు కూడా ఎక్కువ వెళ్తుంటాయి. ఇంకా అక్కడ సైడ్ మనకి కుంకుమ పువ్వు అనేది ఒరిజినల్ క్వాలిటీ ఉంటాయి, డూప్లికేట్ ఉంటాయి. అక్కడ సైడ్ ఒరిజినల్ క్వాలిటీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా మనకి రోడ్ల మీద షిప్పులల్లో అక్కడిక్కడ మన పార్కింగ్లలో ఆ కుంకుమ పువ్వు అనేది చిన్న డబ్బాలలో 100 రూపాయలకు అమ్ముతుంటారు. ఆ చిన్న డబ్బా 100 రూపాయల డబ్బా 400-500 ఉంటుంది కాస్ట్ ఒరిజినల్ది. కానీ వాళ్ళు 100 రూపాయలకు అమ్ముతుంటారు. అదంతా కూడా రబ్బర్తో తయారు చేసినది డూప్లికేట్ పువ్వు అనమాట. కొంతమంది మోసం చేస్తుంటారు అలాంటి కుంకుమ పువ్వులు అయ్యి అని చెప్పేసి. అట్లాంటివి అయితే తీసుకోవద్దు. మంచి షాపులలో, పెద్ద షాపులలో తీసుకోవాలి. ఆ కుంకుమ పువ్వు ఎందుకంటే మనకి హెల్దీగా ఉండడం కోసం, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంటుంది కదా. అక్కడ సైడ్లో చూడండి మొత్తం కూడా భూమికి పచ్చగా రంగేసినట్టే మొత్తం అన్ని కూడా జొన్నల తోటలు, పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు ఉంటాయి కదా, ఆ తోటలు అనమాట. ఇక్కడ సైడ్ జొన్న రొట్టెలు అనేవి ఎక్కువ తింటారు. బీహార్ సైడ్ గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు. అందుకని చెప్పేసి గోధుమల తోటలు, జొన్న తోటలు ఎక్కువగా ఉన్నాయి. వరిసేన్లు కూడా ఉన్నాయి. ఆయన ఏం చేసిండంటే, నేను చూస్తున్నాం కారు ఇంత స్పీడ్లో వచ్చేసి ఆయన ముందర పెట్టేసిండు, ఆపేసిండు. సడన్గా ఆపేసి ఆయన లాఠీ చూపించి ఆయన బెదిరిస్తుండు. అంటే ఈయన ఆడయో ఎందుకు ఆపిండో ఏం ఆపిండో మరి ఆరని కొట్టుకుంటే ఆయన సైడ్ చేసి వచ్చినట్టు ముందుకి. మళ్ళీ ఆయన స్పీడ్లో వచ్చేసి ఈయన ముందర పెట్టి ఆయన కొడతా అని చెప్పేసి లాఠీ పెట్టుకొని, ఆయన పోలీస్ అయినా కాదు, ఆర్టీఓ కాదు, ఏది కాదు. ఏం చూస్తున్నావు ఫోన్లో? అమ్మా ఫేస్బుక్ ఫ్రెండ్సా? ఆటోలు ఉన్నాడు, ఆటో రైటా? ఓకే ఫ్రెండ్స్, ఈ రూట్లో మన స్టేట్కి వెళ్ళినట్టయితే మనం వెస్ట్ బెంగాల్ రోడ్డు, మన అస్సాం వెళ్ళిపోతాం. మన అన్లోడింగ్ పాయింట్ గౌహటి రోడ్డు. మన సెంటర్లో నుంచి వచ్చినాం కదా, అటుగా స్ట్రేట్ వెళ్ళాం అనుకో పాట్నా వెళ్ళిపోతాం. అటు రైట్ వెళ్ళిపోతాం మాత్రం సిటీ వెళ్ళిపోతాం. అక్కడ పూనియాలోనే చాలా వరకు అయితే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. పూనియా సెంటర్లో నుంచి వచ్చిన తర్వాత మనకి స్టేట్కి వెళ్తే పాట్నా రోడ్డు. పాట్నా రోడ్లో స్టేట్ వెళ్తే పాట్నా అన్నప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. మనం ఈ రూట్లో రావాలి. ఇటు వెళ్తే మన వెస్ట్ బెంగాల్ రోడ్. ఇక్కడ బండ్లు చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు ఆగి ఉన్నాయో. మన పూనియాలో మన వెస్ట్ బెంగాల్ రోడ్డు మళ్ళగానే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే మన ఆఫీసులు అనేవి అయితే ఉంటాయి అన్నమాట. ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు. ఇక్కడ బండ్లన్నీ కూడా ఆపుకుంటారు. మన సర్వీస్ రోడ్లో అండ్ ఈ మెయిన్ రోడ్లో కూడా ఒక వేలో, ఒక లైన్లో బండ్లు పెట్టుకుంటారు. అదే లోడ్ పెట్టుకున్న బండ్లు, లోడ్ అయిన బండ్లకు పేపర్స్ రావడం కోసం ఇక్కడ ఆపుకుంటారు. కొన్ని లోడ్ కాని బండ్లు, ఎంటీ బండ్లు కూడా లోడ్ కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. మళ్ళీ లోడ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడనే అవుతాయి. ఎంటీ బండ్లు ఆగినాయి కదా, ఆ ఎంటీ బండ్లు వెళ్ళి లోడ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడనే అవుతారు పేపర్స్ తీసుకోవడం కోసం, అడ్వాన్స్ తీసుకోవడం కోసం. మనకైతే ఇప్పుడు రేపు ఎర్లీ మార్నింగ్ వరకు అయితే మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే చేరుకోవాలి. అన్లోడింగ్ పాయింట్ అంటే మనకి గోడౌన్ ఉండదు, లేకపోతే మార్కెట్ ఉండదు. మామూలుగా పార్కింగ్లోనన్నా బంక్ దగ్గర పెట్టి మనకైతే వేరే వెహికల్ తీసుకొచ్చి షిఫ్టింగ్ అయితే కొట్టుకుంటారు. అన్లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. మన కిరాయి అయితే మనకి స్టార్టింగ్ అక్కడ అన్లోడ్ చేసిన దగ్గర అయితే రూపాయి కూడా ఇయ్యరు. మనమే పెట్టుకోవాలి ఖర్చులన్నీ. మనకి ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాతనే టోటల్ కిరాయి అనేది అయితే మన హ్యాండ్కి ఇస్తారనమాట, లేదా అకౌంట్లో కన్నా కొడతారు. ఎడ కొట్టిద్దాం డీజిల్. 100 रुपये 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 100
అంతేనా? ఎంత ఉంటుంది అక్కడ ఇక్కడ డిఫరెంట్? ఇంకా మనకి పోతుంది, చాలా కిలోమీటర్ పోతుంది. చాలా అంటే చూడాలి, ఇక్కడ పడుతుంది. ఒక నిమిషం ఇక్కడ వస్తుంది మనకు. ఫస్ట్ వచ్చేసి మన మీటర్లో టైం చూపిస్తుంది. టైం వచ్చిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత మన కిలోమీటర్ 359 కిలోమీటర్ పోతాయి. ఇంకా మళ్ళీ 350 కిలోమీటర్ ఇక్కడ చూపిస్తుంది కదా రేంజ్, మనకి ఎన్ని కిలోమీటర్స్ పోతుందని రేంజ్ చూపిస్తుంది. దాని తర్వాత ఏమంటే మన బండి ఎన్ని అవర్స్ తిరిగింది అనేది చూపిస్తుంది అనమాట. 10,942 కిలోమీటర్లు అనేది మనం ఫస్ట్ అక్కడ రాజమండ్రిలో లోడ్ చేయించుకున్న తర్వాత ఇంపాల్ వెళ్ళాం. ఇంపాల్ నుంచి అన్లోడ్ చేసి మళ్ళీ కిందికి ఎంటీ వచ్చేసినాం. అక్కడ రోడ్లన్నీ కూడా దారుణంగా ఉండే కదా, చూసారు కదా. అక్కడ నుంచి మళ్ళీ మనం తీన్చుకే వెళ్ళినాం. ఎంటీ తీన్చుకేకి వెళ్ళి మనకు అక్కడ ఇంపాల్లో అయితే లోడింగ్ అనేది దొరకదు అనమాట. అందుకోసం అనేది మనం ఎంటీ అనేది తీన్చుకే వెళ్ళినాం. తీన్చుకే నుంచి మనం అక్కడ లోపలికి 200 కిలోమీటర్లు వెళ్ళి లోడ్ చేయించుకొని మళ్ళీ మనం అంబాలా వెళ్ళినాం. అంబాలాకి వెళ్ళి అంబాలా నుంచి మళ్ళీ పంజాబ్ వెళ్ళినాం. పంజాబ్లో మన గిల్రాక్ బాడీ వర్క్స్లో అక్కడ అంతా కూడా మనం బాడీ వర్క్ ఎలా జరుగుతుందని తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనం జమ్మూ కాశ్మీర్ వెళ్ళినాం. జమ్మూ కాశ్మీర్లో వెళ్ళి మొత్తం అంతా కూడా జమ్మూ కాశ్మీర్లో మంచుకొండలలో అక్కడ ఇక్కడ ఎలా ఉంది, అటు సైడ్ కంగడి ఇంకా డల్ లేక్లో ఎలా ఉంది మొత్తం తెలుసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి మళ్ళీ లోడ్ పెట్టుకొని యాపిల్ లోడ్ మన కోల్డ్ స్టోర్ నుంచి యాపిల్ లోడ్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం గోవాటి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసేసాం. మొత్తం కూడా తిరిగిన దానికి 10,942 కిలోమీటర్లు అయితే మనం తిరిగినాం అనమాట. టోటల్ ఇప్పటివరకు 1 మంత్ పైననే అవుతుంది. మనం అక్కడ స్టార్ట్ అయ్యి రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు యాపిల్ లోడ్ చేసుకొని ఇప్పుడు అన్లోడ్కి వెళ్ళేంతవరకు 1 మంత్కి పైగానే అవుతుంది. మనం వెళ్ళి 1 మంత్ అంటే మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు తిరుగుతాం, ఇంకెన్ని రోజుల వరకు ఇట్లా కంటిన్యూ డ్యూటీ చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ సైడ్ వెళ్ళినాం అనుకో మనం వెళ్ళొచ్చు ఇంటికి, కానీ అటు వెళ్ళకుండా మనం వేరే సైడ్ లోడ్ దొరికింది అనుకో రాజస్థాన్ గుజరాత్ లేకపోతే ఈ బంగ్లాదేశ్ అనుకుంటున్నాం. అటు సైడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకైతే టైం అనేది మళ్ళీ ఒక 1 మంత్ పడుతుంది. బంగ్లాదేశ్ అనుకో కంపల్సరీ అయితే 1 మంత్ పడుతుంది. బంగ్లాదేశ్ వెళ్తే అక్కడ పార్కింగ్లోనే 1-2 మంత్స్ అయితే ఆపుకుంటుంటారు. కొన్ని లోడ్ల బట్టి అక్కడ షిప్లో వెళ్ళి అన్లోడ్ చేయించుకొస్తుంటారు. మనం పార్కింగ్లో ఆగాలి. మన బండిని వాళ్ళే తీసుకెళ్ళి అన్లోడ్ చేయించి షిప్లో తీసుకెళ్ళి అన్లోడ్ చేసి మళ్ళీ షిప్లో తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట. అక్కడ లోకల్ డ్రైవర్ తీసుకెళ్ళి మనం వెళ్ళడానికి ఉండదు. అక్కడ పార్కింగ్లలో కూడా బండ్లు ఆపుతుంటారు. ఒక్కొక్క పార్కింగ్లో 10 రోజులు 15 రోజులు అట్లా ఆపుతుంటారు. అట్లా 2-3 పార్కింగ్లలో అయితే ఆపేది ఉంటుంది బంగ్లాదేశ్ సైడ్. అక్కడ సైడ్ కూడా ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ మనం ఎలా అన్లోడ్ చేయించుకోవాలి, ఎలా లోడింగ్ చేయించుకోవాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మనం అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా తెలుసుకుందాం. ఇట్లాంటి ట్రైలర్స్ అయితే చాలా స్లో వెళ్తుంటాయి అనమాట. వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఐరన్ షీట్లా ఇట్లా అంటుంటారు రోడ్ మీద వెళ్ళేటప్పుడు, ఓ రొట్టి చేపలు, ఓ ఊపిరి బుగ్గలు, ఓ డీజిల్ ట్యాంకు, ఓ గ్యాస్ బండలు. కామెడీ అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళకి వినిపించదు, ఏమి వినిపించదు, కానీ మనం కామెడీగా నవ్వుకోవడం కోసం అట్లా అంటూ ఉంటాడు అనమాట సరదాగా. ఒకవేళ పుసుకున్న వాళ్ళకి వినిపించింది అనుకో, అంటే మామూలు పక్కన బండి పోయేటప్పుడు ఆ హిందీ వాళ్ళు ఆలీలు ఉంటారు కదా, ఓ రొట్టి చేపలు అంటాడు. క్యావో బాయ్ అనగానే కానా కాయా అంటాడు. మళ్ళీ ఏం తెలవనట్టే. బీహార్ దాటేసి అయితే మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి అయితే ఎంట్రీ అయినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి బంక్ ఉంది, కంపెనీ బంకు. ఈ బంకులో అయితే మనం డీజిల్ కొట్టించేసుకొని మనకి వాటర్ గిట్లా పట్టుకునేది ఉంటే తాగడానికి వాటర్, కడుక్కోవడానికి వాటర్ అన్నీ పట్టుకొని కొద్దిసేపు పక్కన ఆపుకొని టీ గిట్లా తాగి కొంచెం ప్రశాంతంగా ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని చిన్న బయలుదేరుతాం. ఈ కంపెనీ బంకులలో అయితేనే డీజిల్ కూడా మంచిగా ఉంటుంది, బండ్లు ఆపుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. ఎంతసేపు ఆపుకున్నా కానీ ఎవరు ఏమన్నారు, డీజిల్ కొట్టించుకున్నా కొట్టించుకోకపోయినా. మన ట్యాంక్ ఇటు సైడ్ కదా, మనకైతే ఇక్కడ ఆపుకున్నాం కదా. ఎట్లాగో బంక్లో డీజిల్ కొట్టించుకొని గ్లాసులు ఇట్లా క్లీన్ చేసుకుంటే మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో రిలీఫ్ అయ్యి మొహాలు ఇట్లా కడుక్కొని సబ్బు పెట్టి, నైట్ టైం కాబట్టి మనం ఎప్పుడైతే కంపల్సరీ అయితే గ్లాసులని అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం డీజిల్ ఫుల్ చేసుకుంటే ఎదరికెట్టుకొని టీయో బుయ్యో రొట్లు అండా బజ్జి తిని, నేను డీజిల్ కొట్టుతున్నాను చూడు, నేను డీజిల్ కొట్టకపోతే నేను దాని మీద ఉంటే నాయన జబ్బులు ఎండు చెప్పరా ఎండు చెప్పరా 5,000 క్యాష్ దేతే. మేమైతే ఇప్పుడు డాలకొల బంకులోకి వచ్చాం. పప్పు బాగుంది టేస్ట్, అదే పన్నీర్ ముక్కలు, దొండకాయ ముక్క, పప్పు, స్వీటు. డీజిల్ కొట్టించుకోగానే మనకి పార్కింగ్లో పక్కన బండి పెట్టుకోవచ్చు. మంచిగా ఫుడ్ అన్నీ ఉంటాయి, వెజ్, చికెను అన్నీ ఉంటాయి, స్వీటు, నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉంటాయి. మనమైతే ఎప్పుడు ఇక అన్న ఎక్కువ మటన్, చికెన్ అయ్యో వంటలు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి మంచి పప్పుతో తిందామని చెప్పేసి పప్పు, ఆలు, ఇంకా క్యాబేజీ ఫ్రై, ఇంకా
క్యాప్సికము, బఠానీ, 2-3 రకాల పప్పులు ఉన్నాయి. ఇదేమో కందిపప్పు, ఇది పెసరపప్పు, ఇది వచ్చేసి శనగపప్పు. అన్నయ్య అయితే చేంజ్ అయ్యిండు. నేనైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ నైట్ 2, 3, 4 అన్న ఎప్పటివరకు నీకు ఎప్పటివరకు నిద్ర వచ్చేంతవరకు నడుపు. నిద్ర వచ్చినప్పుడు నాకు చెప్పు, ఓకేనా? యూ గో, యూ ఎంజాయ్ డ్రైవింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నాం. మేమైతేనే వాటర్ పట్టాలి. చలి పెడతాను చూడు, చలి పెడతాను చూడు, నువ్వు చలి పెట్టకపోతే నేను జారి పడతాను చూడు. జంబలకుడు జారు మిఠాయ. ఇస్లాంపూర్ తర్వాత వాగ్డారు, తర్వాత సిలిగూడి, తర్వాత జలపాయిగూడి. ఓకేనా? ఒక్క రెండోసారి దీని సరిక్కపోతే నేరి పట్టలేని వంటే కరించుకోవాలి. సరించిన డింపుగాడే మాంసం కూరాడు తిని 150 రూపాయలు. మేము పప్పులతో తింటే మాది ఉందా? అర్ధరాత్రిరోయమ్మో చిగ్గు పడకరోయమ్మో కలిసి మలిసిన రబ్బా అదీసుకుంటూ కదించుకుంటూ చూడాలి నువ్వేనే. నేను దాని కాదు బామో, నేను పల్సర్ బండి నేను రాను బామా. నేను లారీ తోలుతాను బామో, నేను పల్సర్ బండి అయితే తోలలేను బామా. జిటాంటాడు ఆటాడాని కాదు బాబు, పల్సర్ బండి మీద నేను ఎక్కనయ్యా. దారుణమైన యాక్సిడెంట్ జరిగిందో ఇక్కడ మన ఈ మొత్తం ఫారెస్ట్ అంతా కూడా దాటేసి వచ్చిన తర్వాత మొత్తం బండి మొత్తం ఎదురుకరల దగ్గర మొత్తం బోల్తా పడిపోయింది. అదైతే కంపెనీ క్యాబిన్ అశోక్ ల్యాండ్ బండి, 14 టైర్ బండి. ఇట్లా పొద్దున్న టైంలోనే ఇలాంటి డేంజరస్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నిద్ర మైకంలో ఉండి ఆ నొంతలలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి బండి అనేది పల్టీ పడిపోతుంది. అక్కడ ఎదురుకర్రల కోసం అనేది మొత్తం అంతా కూడా అక్కడ ఎదురుకర్రలన్నీ అక్కడ పెట్టేసారు. ఆ టైంలో అటు డౌన్ ఉండడం వల్ల లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి మొత్తం పల్టీ పడిపోయింది బండి. చూసిరు కదా ఎంత దారుణంగా జరిగిందో. అందుకనే ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూ ఉంటాను నేను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. వారాపేస్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. నెక్స్ట్ అయితే మనం శ్రీరాంపూర్ బార్డర్ అయితే చేరుకుంటాం. అక్కడ మనం హారన్ గిట్లా ఇదైతే రిపేర్ చేయించుకోవాలి. ఇది కూడా పని చేస్తారు. దీన్ని డమ్మీ చేయించాలి, కాయిల్ తిప్పించేసి ఫీజ్ చేంజ్ చేసేయాలి. ఫీజ్ చేంజ్ చేసేస్తే పని చేస్తుంది. ఏ హారన్ లేకపోతే ఇక్కడ మనం లోపల అస్సాం దగ్గర అయితే వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టూటోలు, మార్కెట్లు ఎక్కడ పడితే అక్కడ మార్కెట్ జరుగుతుంటాయి. మొత్తం రష్గా ఉంటుంది, ఇబ్బంది అవుతుంటుంది. ఫాస్టాగ్ ఒక్కోసారి స్కాన్ అవుతలేదు, ఏమైంది ప్రాబ్లం అనేది అర్థమవుతలేదు. ఇంతకుముందుకు మన తీరగాడు ఒకటి ఫాస్టాగ్ చింపేసిండు, అదొకటి. దాని తర్వాత మన లాస్ట్ టైం గ్లాస్ స్టేజ్ చేసినప్పుడు అదొకటి, మళ్ళీ దాని తర్వాత మన పోయేటప్పుడు అక్కడ ఒకటి చేయించినాం. 3 ఫాస్టాగ్లు, ఇది వచ్చేసి 4 ఫాస్టాగ్లు. ఇవన్నీ కూడా బ్లాక్ చేయించేసారు, ఇది ఒకటే ఉంచాలన్నమాట. మనం ఇవన్నీ ఉండడం వల్ల దీనికి వాళ్ళు ఒకవేళ హ్యాండ్ స్కాన్తో చేసి అలా మన బండి నెంబర్ కొట్టినప్పుడు 3-4 చూపిస్తున్నాయి అంట. అందులో ఏదనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది, అందువల్ల స్కాన్ చేసుకుంటుంది ఒక్కొక్కసారి. చూద్దాం ఇప్పుడైతే మళ్ళీసారి చేయించినప్పుడు మొత్తం అన్ని బ్లాక్ చేసేసి ఒకటే స్కానర్ పెట్టడానికి చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము, మరెన్నో ప్లేసెస్ చూపిస్తుంటాము. థ్యాంక్ యూ సో మచ్.